నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న సీఎం. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశం. హైదరాబాద్ జంట నగరాల్లో ఆకాశం మేఘావృతం. పలుచోట్ల చిరుజల్లులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. కాళేశ్వరం క్షేత్రంలో వైభవంగా సరస్వతి పుష్కరాలు. నేడు పుణ్యస్నానం చేయనున్న సీఎం. అభివృద్ధి పనులకు శ్రీకారం. మణిపూర్లోని చందేల్ జిల్లాలో ఎదురుకాల్పులు. 10 మంది మిలిటెంట్లు హతం. భారీగా ఆయుధాలు స్వాధీనం. జమ్మూ కశ్మీర్ అవంతిపురా జిల్లా త్రాల్లో ఎదురుకాల్పులు. ఉగ్రవాదుల కోసం వేటాడుతున్న జవాన్లు. కృష్ణా నదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఉదండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్న ఆయన, డిసెంబర్లోపు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, వచ్చే జూన్లోగా కోయిల్ సాగర్ పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధ వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంపై నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ముందుకెళ్లాలని సూచించారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ నివేదికను ప్రస్తావించిన సీఎం, తప్పు చేసిన ఇంజనీర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ తరహాలో పనిచేయవద్దని కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. నీటిపారుదల శాఖకి సంబంధించిన అంశాలపై హైదరాబాద్లోని జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి నదీ జలాలు, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యత ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. కృష్ణాపై పెండింగ్లో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల గురించి పూర్తి స్థాయిలో చర్చించారు. ఆయా ప్రాజెక్టులు పురోగతి, ఇబ్బందులు, అవసరమైన నిధుల గురించి సమావేశంలో అధికారులు, ఇంజనీర్లు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణీత గడువు పెట్టుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా బేసిన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని చెప్పారు. భూసేకరణ పూర్తి చేయకుండా పనులు చేయవద్దన్న సీఎం, కొద్దిపాటి పెండింగ్లో ఉండటంతో మిగతావి చేసినా ఫలితం ఉండట్లేదని తెలిపారు. గతంలో మాదిరిగా 4 పైపులు తెచ్చి పనిచేశామని చెబితే కుదరదని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్లోపు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలను వచ్చే జూన్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దేవాదుల, గౌరవెల్లిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 3 నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల పనులను ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్లోని 20, 21, సంగారెడ్డి జిల్లా 27వ ప్యాకేజీపై సమీక్షించిన ఆయన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ సొరంగం అంశం సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. డేంజర్ జోన్లో సహాయక చర్యలు, తదుపరి పనులకు సంబంధించి నిపుణుల కమిటీ సూచనలు, సలహాల మేరకు ముందుకెళ్లాలని ఇంజనీర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని నిర్దేశించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉందని, కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని చెప్పారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటోన్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకునేలా కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టినప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని సూచించారు.
కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. తప్పు చేసిన ఇంజనీర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన పొరపాట్లు లేకపోతే ఇబ్బంది ఉండబోదని అన్నట్లు సమాచారం. గతంలో పనిచేసినట్లు చేస్తే కుదరదని కొందరు ఇంజనీర్లను హెచ్చరించినట్లు చెబుతున్నారు. ప్రాజెక్టుల వారీగా పనుల కోసం నిధులివ్వాలని నీటిపారుదల శాఖ కోరగా అధికారుల స్థాయిలో సమావేశమై సమీక్షిస్తామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెప్పడంలో అర్థం లేదని, ఆ కుటుంబంలో ఎవరి నాయకత్వం అయితే తేడా ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నీటిపారుదల శాఖపై సమీక్ష అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన, బిల్లా అయితే ఏమిటి, రంగా అయితే ఏమిటి, తేడా ఏముంటుందని ఎద్దేవా చేశారు. కొప్పుల ఈశ్వర్, రసమై బాలకిషన్ లేదా ఇంకొకరి నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెబితే బాగుంటుందని సీఎం పేర్కొన్నారు. దళిత సీఎంను చేస్తానని చేయలేదు కాబట్టి ఇప్పుడు దళితునికి నాయకత్వం ఇస్తే మేలని హరీష్ రావు అనుకోవాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి దళితునికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. దళితులకు నాయకత్వం ఇచ్చి ఆ కుటుంబం విధేయతగా ఉండాలని అన్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నందున తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. జగ్గారెడ్డిని ఉదహరించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాను, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటే అందరికీ విధేయతగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా రాష్ట్రంలో 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, రాష్ట్ర చరిత్రలోనే అంత పెద్ద మొత్తంలో వరి పండలేదని సీఎం తెలిపారు. సన్నవడ్లకి బోనస్, సన్న బియ్యం పంపిణీ ఎంతో ప్రయోజనకరంగా ఉందని, రైతులు, రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. సన్న బియ్యం పంపిణీతో రేషన్ బియ్యంపై నామోషి ప్రజల్లో తొలగిపోయిందని, లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారులను ఉరి తీయాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు చెబుతాయా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్కు నియామక పత్రాలు అందించి తమ ఘనతగా చెప్పుకునేందుకు రేవంత్ తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి వార్నింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని ఆక్షేపించారు. ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంజనీరా, నీటిపారుదల నిపుణులా అని అడిగారు. 99% ప్రాజెక్టు బాగుండి 1% మరమ్మతుకు గురి కావడం వాస్తవం కాదా అని అడిగారు. ఏడాదిన్నర పాటు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ప్రాధాన్య రంగమని మాటలు చెబుతుండడం హాస్యాస్పదమని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్ద వాగు తెగిపోయిందని, ఎస్ఎల్బీసీ కుప్పకూలిందని, వట్టెం పంపు హౌజ్ మునిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో పేర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆశయంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. గత నెల 14న భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామని చెప్పారు. అదే నెల 17 నుంచి 30 వరకు 4 జిల్లాల్లో 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వివరించారు. ఈ నెల 5 నుంచి 30 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల 2 నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ సదస్సుల్లో వచ్చే దరఖాస్తులకు నిర్దేశిత గడువు పెట్టుకుని భూభారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. సాదా బైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం స్టే తొలగిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ జంట నగరాల్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, బుద్వేల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడ్పల్లి, ప్యాట్నీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చిరుజల్లులతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది.
కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభతో అలరారుతోంది. తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన సరస్వతి పుష్కరాలు ఈ నెల 26 వరకు సాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కాళేశ్వరానికి వచ్చి పుష్కర వేడుకల్లో పాల్గొంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. 12 ఏళ్లకి ఒక నది వద్ద జరిగే పండుగ పుష్కరాల్లో ఈసారి 12 రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర సమయంలో ఆయా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం. నది పుట్టిన చోటుగా భావించే బదరి, గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానమైన ప్రయాగ్రాజ్, గుజరాత్, రాజస్థాన్లోని సోమనాథ్ పుష్కర్లోనూ వేడుకలు జరుగుతాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద 3 పుష్కరాలు జరగడం విశేషమే. ఇక్కడ ప్రవహించే ప్రాణహితకి 2 ఏళ్ల క్రితం పుష్కరాలు జరగ్గా ఈసారి సరస్వతీ నదికి 2027లో గోదావరి పుష్కరాలు, ఇలా 3 సార్లు ఇక్కడ జరగడం విశేషం. పుష్కరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచ్చేస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతీ ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు పుష్కర వేడుకల్లో పాల్గొంటారు. సరస్వతీ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు 35 కోట్లతో భక్తులకు సదుపాయాలు సిద్ధం చేసింది. పనులు కాస్త ఆలస్యమైనా గడువులుగా పూర్తి చేశారు. పుష్కర ఘాట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జ్ఞాన సరస్వతి ఘాట్ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. ₹1 కోటితో తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. 24 టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తులో ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులొస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు తీరం చెంత యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సరస్వతీ ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. రోజు రాత్రివేళ ప్రవచనకర్తల ప్రవచనాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సాగుతున్న పుష్కరాల తీరును మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో పుష్కర సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. ఉదయం 5:44 కాళేశ్వర త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా సతీ సమేతంగా ఇక్కడ స్నానాధికారులు నిర్వహించారు. అలాగే పూజలు కూడా చేశారు. ఇక ఈ త్రివేణి సంగమం తీరాన భక్తులకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండ కావడంతో ఈ తీరం వెంబడి చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కొక్క కుటుంబ సమేతంగా వస్తున్నారు, వచ్చి స్నానాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారి స్పందన తెలుసుకుందామా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చేశారు? అది తెలంగాణ ప్రాంతమే అండి. పుణ్యస్నానాలు చేయడానికి త్రివేణి సంగమం కదా. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన. అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాము మేము ఇక్కడికి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము. వచ్చినాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ దించారు. ఈ చలువ పందిళ్ళు, బట్టలు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి. మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నామండి. ఇక్కడ తెలంగాణ అండి, తెలంగాణ కాళేశ్వరం మాదేపూర్ అండి. ఇది స్నానాలకు సరస్వతి పుష్కరాలు అంటే అంత ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. స్నానాలు చేసినాం, అయిపోయింది. తెలంగాణ చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాము. ఇది మరో కుంభమేళా తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. గతంలో ఎన్నెలు లేని విధంగా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు గవర్నమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి పుష్కరానికి వెళ్తామండి. 12 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది కదా. నేను బై బర్త్ అప్పుడు తెలియనప్పుడు ఏమో కానీ తెలిసినప్పటి నుంచి అయితే వెళ్తున్నాను. నేను మన సరస్వతి నదికి కూడా వెళ్ళాము, బద్రీనాథ్ మన అక్కడికి. ఇక్కడ మన దగ్గరకు వస్తుంది కదా అని మనకు సంతోషంతో మళ్ళీ వచ్చాము. మాది ధర్మపురి. మేము అన్ని జ్యోతిర్లింగాన్ని దర్శనమై కాళేశ్వరం కూడా బాకీ ఉండే ఆయన మొక్కు కూడా ఇవాళ తీరుస్తున్నాం. కానీ వసతి 84 ఏళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు వసతి సౌకర్యం లేదు. వ్యవస్థ మంచి లేదు. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కంబడి గోదావరి, కంబడి నీళ్లు ఉన్నాయి. అన్ని లేకుండా ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. త్రివేణి సంగమమైనటువంటి ఈ ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దాంతో ఈ పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసి పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శించుకుంటారు. ₹1 కోటి నిర్మించినటువంటి భారీ సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అలాగే సరస్వతి పుష్కర ఘాట్ని కూడా ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. రైల్లో మంటలు గుర్తించిన ప్రయాణికులు అధికారులకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, రైల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి, అధికారులు ఏమంటున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద రైల్లో అయితే మంటలు చెలరేగాయి. ఈ రైలు చూసుకున్నట్టయితే మిర్యాలగూడ నుంచి కాచికోట వెళ్తున్నటువంటి లోకల్ ట్రైన్ ఉదయం 6 గంటలకి మిర్యాలగూడ నుంచి రైలు అయితే ప్రారంభమైంది. సరిగ్గా 8:30 గంటలకైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అయితే ఈ క్రమంలోనే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకునే క్రమంలో రైల్లో మంటలు రావడం అయితే అక్కడ ప్రయాణికులు, అదేవిధంగా స్టేషన్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ ప్రయాణికులు కూడా గమనించారు. వెంటనే ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు సిబ్బందికి చెప్పడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి రైల్వే సిబ్బందికి కూడా వెంటనే అక్కడ బీబీనగర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ మంటలను అయితే అదుపు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే రైల్వే ఏదైతే ఈ లోకల్ ట్రైన్ ఉందో మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ట్రైన్ భోగి అడుగు భాగాన అయితే అక్కడ
ఆయిల్ లీక్ అయ్యి ఇక్కడ మంటలు చెలరేగినట్టు కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడే ఇక్కడ బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మంటలు ఎందుకు చెలరేగాయి, ఇంకా ఎన్ని బోగులకి మంటలు చెలరేగి ఉన్నాయని చెప్పి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక బోగీలు అడుగు భాగాన ఈ ఇంజిన్ ఆయిల్ అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ఉన్నటువంటి ఆయిల్ దగ్గర లీకేజ్ కావడం తోటి ఈ మంటలు చెలరేగినట్టయితే గుర్తించారు. అయితే ఇంకా ఈ లీకేజ్ లో ఏమైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా ఆయిల్ లీక్ ఏమైనా కారణం ఏమైనా ఉందా అనేది కూడా అధికారులు అయితే దానిపైన ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సుమారు గంట సేపు నుంచి కూడా బీబీ నగర్ రైల్వే స్టేషన్ లోనే ఈ రైలు అయితే ఆగి ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మిర్యాలగూడలో ప్రారంభమయ్యి ఈ ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ కూడా ఈ ట్రైన్ ద్వారానే ఇది కాచిగూడ వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు కూడా ఉదయం 6 గంటలకి ఈ మిర్యాలగూడ వద్ద అయితే ఈ ట్రైన్ ప్రారంభమయ్యి బీబీ నగర్ సమయంలో ఈ మంటలు అయితే చెలరేగాయి. అయితే వెంటనే ఇక్కడ ప్రయాణికులు గుర్తించడం ఒకటోటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడం తోటి పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వరాచారి. ఉత్తరప్రదేశ్ లక్నవూలోని మోహన్ లాల్ గంజ్లో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో 2 చిన్నారులు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బీహార్లోని బెగూసరాయ్ నుంచి ఢిల్లీకి బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లక్నవూ శివార్లలోని ప్రధాన రహదారి అయిన కిసాన్ పాత్లో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో అంతా నిద్రిస్తున్నారని, బయటకు వెళ్లలేకపోయిన వారు మంటల్లోనే చిక్కుకుని మృతి చెందారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయకపోవడంతో 5 బస్సులోనే చిక్కుకుని మరణించారని చెప్పారు. ఘటనా సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్టు తెలిపారు. బస్సు గేర్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.